దాటిన బండ్లకు ఇక తుక్కు కిందికే. త్వరలో రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ వెహికల్ స్క్రాప్ పాలసీ ఫెసిలిటీ పాలసీ. సో పొల్యూషన్ను కంట్రోల్ చేసేందుకు రవాణా శాఖ నిర్ణయం. పాత బండ్ల తుక్కుకు మార్కెట్ రేటు ప్రకారం డబ్బులు, కొత్త బండ్లను కొంటే 10% డిస్కౌంట్. సో వెహికల్స్ను స్క్రాప్గా మార్చేందుకు 3 కంపెనీలు రెడీ. రాష్ట్రంలో గడువు తీరిన వాహనాలు 20 లక్షల పైనే. సో ఈ సబ్జెక్ట్ మీది కాబట్టి కొద్దిగా ఏదైనా ఆటోమొబైల్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే చేయండి. నాకు ఆటోమొబైల్ అంటే నేను ఒక బండిని మనిషి లెక్కనే ట్రీట్ చేస్తాను. ఎందుకంటే ఇంజన్ ఈజ్ హార్ట్ అని అంటారు. మనిషి కదులుతాడు, బండి కదులుతుంది. స్క్రాప్ పాలసీ మీదకి వస్తే చాలా పెద్ద టాపిక్. సంక్షిప్తంగా చెప్పాలనంటే పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి బండ్లను స్క్రాప్ చేస్తున్నాము అని అంటే 30%, మోర్ దెన్ 30% ఆఫ్ ది పొల్యూషన్ కన్స్ట్రక్షన్తో వస్తుంది. మళ్ళీ కన్స్ట్రక్షన్తో వస్తుంది. రియల్ ఎస్టేట్ ఆపుతుర్రా అది. అయితే చాలామంది బండ్లు అమ్మరు, తెలుసు కదా. అమ్మరు, కొన్ని సెంటిమెంట్ అటాచ్మెంట్ ఉంటుంది. నా బండే నేను చాలా రోజులు వాడినా, ఇప్పుడు అమ్మేసినా. కానీ నా దగ్గర ఒక బండి ఉండే హోండా సివిక్, నేను చాలా రోజులు ఉంచుకున్నది. నాకు సెంటిమెంట్ ఉండే బండి. నాకు తెలియకుండా మా ఇంట్లో దాన్ని అంటగట్టించినా ఎన్ని రోజులు వాడతావు వీడు అని. సో స్క్రాప్ పాలసీ మంచిదే, నేను కాదని అంటే. అయితే ఇది ఆటోమొబైల్ రంగంలో ఇప్పుడు ఏమవుతుంది అని అంటే, ఏవైతే ఇప్పుడు సంవత్సరాలు బండ్లు ఏదైతే వాడుతున్నారో, ఏదైతే చేస్తున్నారో, కొత్త బండ్లు కొనుక్కునే ఆస్కారం వస్తుంది. కంపెనీలకు జర రెవెన్యూ మంచిగా ఉంటుంది, డీలర్లు బాగుపడతారు, కంపెనీలు కూడా బాగుపడతాయి, దీన్ని మంచిగా ఉంటుంది. బట్ స్క్రాప్ పాలసీలో నేను ఏమంటున్నానంటే ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా ఏదో ఉంటుందని అనుకుంటున్నా. ఇప్పుడు నేను అది చదవలేదు కాబట్టి నేను కమెంట్ చేయలేను దాన్ని. 15 years. సో దీని తర్వాత కూడా బండి వాడొచ్చా అని అంటే మళ్ళీ సవరణలు 15 years తర్వాత కూడా వాడొచ్చా అని అనేది చూడాలి. వాడొచ్చు, కానీ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఏమో ఉంటుంది, అదేదో ఉంటుంది. అయితే అది నిజమా అబద్ధమో నాకు తెలియదు, నేను చదవాలా. నేను అప్పుడెప్పుడో చదివిన, ఇది కొత్తగా అప్పుడు ఏదో పెట్టినప్పుడు భారతదేశంలో. సో అట్లా. సో మళ్ళా సెంటిమెంట్ రాజకీయం. అయితే ఇందులో ఒక చిన్న సితారా ఏందని అంటే, మళ్ళీ వెహికల్ పొల్యూషన్ అని చెప్పి మాట్లాడుతుంది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. మళ్ళీ కన్స్ట్రక్షన్ మీద కూడా ఘోరంగా పొల్యూషన్ అవుతుంది అన్న. ఇప్పుడు నువ్వు జపాన్ పోతే కూడా పెద్ద పెద్ద ఇమారత్లు కడతారు. సింగపూర్లో కూడా పెద్ద పెద్ద ఇమారత్లు కడతారు. అమెరికాలో కూడా పెద్ద పెద్ద ఇమారత్లు కడతారు. కాకపోతే ఇప్పుడు ఒక పెద్ద ట్రక్ ఆడికైనా వస్తుంది చూడు లోపలికేని, మన సిమెంట్ ఇట్లా తిప్పే మిషన్ ఉంటుంది, దాన్ని ఏమంటారు నాకు తెలియదు. రెడీమిక్స్ కాంక్రీట్లు, స్టీల్ స్ట్రక్చర్లు వేసుకొని, ఈ సలాకాలు వేసుకొని పెద్ద పెద్ద లారీలు వస్తాయి. ఆ లారీ ఆడికైనా వస్తుంటుంది, రోడ్డు మీద మొత్తం ఇట్లా బురదంతా ఎడుచుకుంటూ పోతుంటుంది అది. జపాన్లో నువ్వు చూసినావా బురద బయటపడాడు? నువ్వు అమెరికాలో చూసినావా? ఈ అమెరికాకి వచ్చిన పీకుడు మొగోడే మళ్ళీ అమెరికాని పొగుడుతాడు, జపాన్ని పొగుడుతాడు. మళ్ళీ అదే ఇండియాలో ఈడికి వచ్చి అమెరికా పైసా తెచ్చుకొని ఇండియాలో బిల్డింగ్ కడతాడు కదా. నువ్వు మంచిగా సౌభాగ్యవంతుడివిగా. కాకపోతే మళ్ళీ ఆ ఇంప్లిమెంటేషన్స్ నేను ఎందుకు చేయవు? పైసలు బండి కడిగి బయటికి రావాలా? పైసలు రావు కదా. జపాన్లో ఇంక మా దోస్తు ఏమంటాడంటే, అమ్మాయి రోజు పాలిష్ చేసిన నన్ను అలాగ బూట్లు ఖరాబ్ అవుతున్నాయి, వేడ 2-3 రోజులకు ఒకసారి చేస్తే అలా బూట్లు ఖరాబ్ అంటే మరీ నువ్వు ఎక్కువ చేస్తున్నావు అలా. అరే నిజంగా చెప్తున్నా గిరీష్, పొల్యూషన్కి అట్లా ఉంటుంది, దుమ్ము ధూళి ఉండదు గిరీష్. నాకు ఉండదు ఈడ మన దగ్గరికి ఇట్లా. అంటే నేను ఏమంటా అంటే, ఇండియన్ ట్రాఫిక్, ఐఎమ్ లిటరలీ గెటింగ్ సిక్ అని మాట్లాడతాడు. ఎన్నో ఆడనే ఉట్టి ఆడనే పెరిగి భారతదేశం తెలియనట్టే మాట్లాడతాడు. మళ్ళీ అది ఇంప్లిమెంట్ చేస్తావా? మన దగ్గరికి వస్తే సార్ పైసలు తీసుకో తీసుకో ఆడిస్తావాను, హే మ్యాన్ జస్ట్ గెట్ లాస్ట్ అంటాడు ఆడు. ఇట్లా తీసుకో సరే ఖతం చేసి సార్ తీసుకో, అది ఇట్లా చిన్నగా మడత పెట్టి ఇస్తాను పోలీసు కూడా. ఇట్లా తర్వాత చూసుకోగానే 100 రూపాయలు నోటు అనుకుంటే 10 రూపాయల నోటు ఉంటుంది. సినిమాలలో చూసినట్టు, అమ్మో నీ అమ్మాయి 10 రూపాయలు ఇచ్చి వెళ్ళాలి. శురువాదు నువ్వు చేస్తావు. నేను అదే చెప్తా కదా, నీ పిల్లలకు కూడా ఏం మాట్లాడతావు? నువ్వు సినిమా చూడు, నేను సినిమాకి తీసుకోపోతా, నువ్వు అన్నం తిను, నువ్వు జంక్ ఫుడ్ తినకు, నీకు నేను బొమ్మ ఇప్పిస్తా. లంచం అనేది అంచెలంచెలుగా చిన్నప్పటి నుంచి నేర్పుతున్నావు. ఓకే, కరెక్టా కదా? ఇప్పుడు ఈ స్క్రాప్ పాలసీ ఉంటుంది. ఇంట్లో ఏం చేస్తారు? ఇప్పుడు బండి చూడగా దాని బండి మోడల్ కనబడుతుందా? ఇప్పుడు ఈ స్క్రాప్ పాలసీ ఎందుకు తెచ్చిరు నేను చెప్తా, లంకె బిందెల కోసమే. అదే ఇప్పుడు ఈ బండి 15 సంవత్సరాలు దాని మీద ఏమన్నా పెడతావా? పెట్టవు కదా. ఎవ్రీ ఇయర్ నేనేమంటా అంటే ఒక స్టిక్కర్ పెట్టాలి. ఇప్పుడు దీన్ని కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఫాస్టాగ్ స్టిక్కర్ ఉంది కదా, ఫాస్టాగ్కి నీ రిజిస్ట్రేషన్ నెంబర్ ట్యాగ్ అవుతుంది కదా. నీ రిజిస్ట్రేషన్ నెంబర్ ట్యాగ్ అయిందని అంటే వెనక పోర్టల్లో రిజిస్ట్రేషన్ డేటు, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కూడా ఉంటుంది కదా. 15 years రాగానే టోల్ గేట్ దగ్గర బండి పోవద్దు. అదొకటి నేను ఏఐ మ్యాప్ చేసి పెట్టేయాలి. ఈ టోల్ గేట్ దగ్గర బండి పోవద్దు, ఇది ఆర్టీఏ అథారిటీస్కి మెయిల్ వెళ్ళిపోవాలి. ఒక ఆటోమేటిక్ మెయిల్ వెళ్ళిపోవాలి, 15 years అయింది బండి నడుపుతున్నాడు అట్లెట్లా అని చెప్పి పోవాలి. ఇది అట్లుంటుంది. ఇప్పుడు ఎట్లుంటుంది అని అంటే ఆర్టీఏ సార్ అదే సార్ అయితే చూడండి సార్ నా సెంటిమెంట్ బండి సార్ జర ప్లీజ్ ఇంకా అర్థం చేసుకోండి సార్ ప్లీజ్ అని అనగానే అరే ఆ బండి జర చూడరా. అయితే
ఇది పోలీసు ఇప్పుడు ఆర్టీఐ అథారిటీస్ జేబులలో ఇంకా ₹4 పెట్టుకున్నాడు, లంకె బిందెలలో ఇంకా ₹2 పెట్టుకున్నాడు, పొలిటికల్ దందాలు చేసుకోనికి ఇంకొక ఆస్కారం. హైడ్రా పోయింది, ఇప్పుడు స్క్రాప్ పాలసీ వస్తుంది. నేనేమంటా చేస్తున్నా ఫుల్ ప్రూఫ్ చేయాలి. అండ్ ఒక విధి విధానాలన్నీ కరెక్ట్ తయారు చేసి ఇది మళ్ళీ ఇది యూజర్స్ మీద ఎక్కువ పడుతుంది. ఓకే, నాకు ఒక డౌట్ అన్నా, నేను ఇలా మంచి సజెషన్ ఇస్తాను రేవంత్ అన్న, అడ్వైజర్ పెట్టుకోరు అదే నన్ను. నాకు ఒక డౌట్, ఇది అయిన తర్వాత మీరు సజెషన్ ఇవ్వండి. ఇప్పుడు సపోజ్ మీరు వెహికల్ రోజు వాడతారు, నేను రోజు వెహికల్ వాడా, ఓకేనా? మీరు రోజు ఒక 100 కిలోమీటర్ లేకపోతే 50 కిలోమీటర్ యావరేజ్గా వాడతారు 15 సంవత్సరాల వరకు. నేను యావరేజ్గా వారానికి 50 కిలోమీటర్లు లేకపోతే నెలకు హార్డ్లీ కొడితే 100 కిలోమీటర్ 200 కిలోమీటర్లు నడుపుతాను. సో దీని వ్యత్యాసం ఎట్లా ఉంటుంది? 15 ఆ వెహికల్ కూడా 15 సంవత్సరాలే వ్యారంటీయా, లేకపోతే 15 సంవత్సరాలు అనేది దేని వ్యారంటీ? ఇది కొంచెం టిపికల్ క్వశ్చన్ అన్న. ఆనెస్ట్లీ స్పీకింగ్ నేను పాలసీ చదవలే. మళ్ళీ పాలసీ గురించి కాదు, మీరు ఆటోమొబైల్ ఇంజనీర్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ వెహికల్ కండిషన్ ఎలా? నా దగ్గర ఒక బైక్ ఉంది, కార్ పక్కకు పెడదాం, నా దగ్గర ఒక బైక్ ఉంది. వాళ్ళు ఏం చెప్తారు, ఇప్పుడు లేటెస్ట్ గా టెక్నాలజీ కొంచెం మారింది. జనరల్ గా ఎట్లుంటది అంటే 3,000 కిలోమీటర్స్ ఆర్ 3 months విచ్ ఎవర్ ఈజ్ అర్లియర్ సర్వీస్ కి రావాలా, ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసుకోవాలి. ఎందుకు అని అంటే టైం బౌండెడ్ గా ఇంజన్ ఆయిల్ కూడా విస్కాసిటీ తగ్గుతుంది టైం బౌండ్. కానీ ఇప్పుడు కొంచెం కెమికల్ ఇంజనీరింగ్ మంచిగా ఆబ్వియస్గా కిలోమీటర్స్ని రేంజ్ని బట్టి ఉన్నది, కానీ టైంని బట్టి జర తక్కువ ఉన్నది. బట్ ఫిర్బీ ఇట్ ఈస్ రికమెండెడ్, మ్యానుఫ్యాక్చరర్స్ ఏం రికమెండ్ చేస్తారని అంటే ఫిర్బీ ఇంజన్ ఆయిల్ విస్కాసిటీ అనేది ఫైర్ పాయింట్, ఫ్లాష్ పాయింట్, వాట్ ఎవర్ పెద్ద అది ఉంటుంది. సో వాళ్ళు ఏమంటారు అంటే విస్కాసిటీ తగ్గుతుంది కాబట్టి అంటారు. విస్కాసిటీ వల్ల ఏమైందంటే, విస్కాసిటీ అంటే మందం అది ఉంటుంది కదా, ఆయిల్ మందం ఉంటుంది, జిగట. అది విస్కాసిటీ తగ్గుతే ఏమవుతుంది అంటే ఆ ప్రెషర్ క్రియేట్ చేయదు. ఆ ప్రెషర్కి ఇప్పుడు బండి స్టార్ట్ చేసి ఇంజన్ ఆయిల్ మొత్తము ఇంజన్లకు రానికే సంథింగ్ 8 seconds 6 seconds 5 seconds అని అంటారు, ఏదో ఉన్నది నేను మర్చిపోయాను. ఇప్పుడు ఈ విస్కాసిటీ తగ్గినా దాని స్పీడ్ పెరగవచ్చు లేదా తగ్గొచ్చు. విస్కాసిటీ తగ్గినప్పుడు వేరే అబ్లిగేషన్స్ అయితే ఇంజన్ మీద ఫ్రిక్షన్ తీసుకునే కెపాసిటీ తగ్గుతుంది, ఈ ఇంజన్ రప్చర్ అవుతుంది. సో ఎట్లయితే ఇది పెరుగుతుంటుందో, సో బండిని రెగ్యులర్ టైంలో ఇంటర్వెల్లో మీరు సర్వీస్ చేసే ప్రక్రియ తగ్గుతుంది, ఈ మెయింటెనెన్స్ తగ్గుతుంది. మెయింటెనెన్స్ తగ్గినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది, విస్కాసిటీ తగ్గిన నడిపిన బండి ఇంజన్ రప్చర్ అవుతుంది. ఇంజన్ రప్చర్ అయినాక ఆయిల్ కన్జంప్షన్ స్టార్ట్ అవుతుంది. ఆయిల్ కన్జంప్షన్ స్టార్ట్ అయితే ఇంజన్ పోయినట్టే కాదు, సో పొల్యూషన్ ఎక్కువిస్తుంది. ఆయిల్ కన్జంప్షన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో పొల్యూషన్ బయటకు వచ్చి స్టార్ట్ అవుతుంది. సో ఈ అంటే చూడాలి. రెండో పాయింట్ ఏంటంటే ఇది మనం ఎక్కువ అంటే రాజకీయంగా మాట్లాడదాం మళ్ళీ. ఇప్పుడు ఏదైనా ఒక పాలసీ పెట్టేటప్పుడు ఓకేనా, ఒక టెక్నికల్ నేను అనుకుంటున్నా అన్ని స్టేక్ హోల్డర్స్తోని అది సంప్రదింపులు చేయాలి. అంటే ఇటు ప్రజలు యూజర్స్ కాబట్టి యూజర్స్కి ఏమేమి కష్టాలు, ఇప్పుడు ఒకవేళ ఈ పాలసీ తెస్తే యూజర్స్కి ఏం కష్టాలు ఉంటాయి అనేది కూలంకషంగా చర్చించి ప్రజలతోని కూడా చర్చించిన తర్వాత అది పాలసీ చేయాలి. హైడ్రా ఆ విధంగా చర్చలు జరిగినాయా, వాళ్ళకి ఏమేమి కష్టాలు ఉంటాయని? అయితే దీనిది హైడ్రా సంగతి నాకు తెలియదు, కానీ ఈ స్క్రాపింగ్ పాలసీది ఎట్లుంటుంది అంటే సియామ్ అని ఉంటుంది, సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరర్స్ అని ఉంటుంది. దాని తర్వాత ఫాడా అని ఒకటి ఉంటుంది, ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్ అసోసియేషన్ అని ఒకటి ఉంటుంది, ఫాడా. నాకు తెలిసి ఇలా 2 ప్రతిపాదనను తీసుకొని స్క్రాపింగ్ పాలసీ నేషనల్లో నితిన్ గడ్కరీ గారు దీన్ని పెట్టిండ్రు అని అనేది ఒకటిది. అయితే స్క్రాపింగ్ పాలసీని కేవలం మీరు కిలోమీటర్ వర్సెస్ ఏజ్ని బట్టి చూడొద్దు. ఓకే, దీని మీద ఒక పెద్ద సైన్స్ ఉంటుంది. సైన్స్ ఏందని అంటే నాట్ సైన్స్ బట్ లాజిక్ ఏందని అంటే భారతదేశం ఉన్న ఎక్కువ దిగుమతులు ఏవైతే ఉన్నాయో మనం ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటాం కదా, అందులో ఆయిల్ ఎక్కువ. మనం ఆయిల్ కొనాలని అన్నప్పుడు మనకు ఫారిన్ రిజర్వ్స్ ఎక్కువ అవుతాయి. ఇప్పుడు మనం రూపాయలలో ప్లే చేస్తున్నాము, అది దట్ ఈస్ ద బెస్ట్. కానీ ఎప్పటికైనా ఫారిన్ దేశానికే కడుతున్నాం కదా, సో పైసా అనేది రూపాయలలో పోతున్నది. దేశానికి ఎంత ఫారిన్ రిజర్వ్స్ వస్తే మనకు అంత మంచిగా ఉంటుంది, మన రూపీ వాల్యూ పెరుగుతుంది. ఈడనేమో మన రూపీ పోతున్నది బికాస్ మన ఆయిల్ ఇది ఉన్నది. సో ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ ఏవైతే పెట్రోల్, డీజిల్ ఇవైతే ఉన్నాయో వీటి నుంచి బయటికి రానికే కూడా స్క్రాపింగ్ పాలసీ పనిచేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇథనాల్ ఇంజన్, బయోఫ్యూయల్స్తోని మనం వాడతాం. ఎలక్ట్రిక్ కార్స్, ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్స్ అంటే గిరీష్ పెట్రోల్, డీజిల్ ఏదైతే ఉన్నదో డైరెక్ట్ పొల్యూషన్ చేస్తుంది. బట్ ఇథనాల్ తీసేటప్పుడు బ్యాటరీలు తీసేటప్పుడు ఆ లిథియం దగ్గర తీసేటప్పుడు ఎంత పొల్యూషన్ అవుతుంది, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు ఎంత ప్రాబ్లం అవుతుంది. ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తున్నప్పుడు నువ్వు కోల్ బంద్ చేసినప్పుడు పొల్యూషన్ అవుతుంది కదా తక్కువ. సో అది ఇండైరెక్ట్ పొల్యూషన్, ఇది డైరెక్ట్ పొల్యూషన్. నేనేమంటానంటే ఫాసిల్ ఫ్యూయల్స్, బయోఫ్యూయల్స్. ఇప్పుడు ఒక వేరే కార్ వచ్చింది, హైడ్రోజన్ ఆక్సిజన్ని స్ప్లిట్ చేసి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వచ్చినాయి. సో ఈ టెక్నాలజీ అంచెలంచెలుగా పెరుగుతుంది.
సో దీన్ని సమర్థిస్తావా అని అంటే నేను ఖచ్చితంగా సమర్థిస్తా. ఎందుకనంటే భారత్కి ఫాసిల్ ఫ్యూయల్స్ నిల్వలు లేవు. ఓకే, మన దగ్గర పెట్రోల్ డీజిల్ బాగా క్రూడ్ ఆయిల్ దొరకదు. మనం బయటకేనే తెచ్చుకోవాలి. బయటకేనే తెచ్చుకొని ఇంతగానం తిరగాలని అంటే ఒక్కొక్క ఇంట్లో 4-5 కార్లు ఉంటే ఆబ్వియస్గా ఇది భారం పడుతుంది కదా. ఎస్, నితిన్ గడ్కరీ శాఖలో ఉంది అంటే నేను ఆలోచిస్తాయి ఇక ప్యూర్గా మనకు న్యాయం జరుగుతుంది. భారత పక్షాన ఉంటేనే జరుగుతుంది అది. ఆయన డెసిషన్స్ దట్టు ఆయన అద్భుతమైన మంత్రిత్వ శాఖ. ఆయన వ్యక్తిగతంగా కూడా వ్యక్తిగతంగా మీకు నేను చాలా మందికి చెప్తున్నా, ఫ్రెండ్స్ చిత్రగుప్త చూస్తున్నారు కాబట్టి కొంచెం పెద్దగా పోయినా ఇనుండ్రి. నితిన్ గడ్కరీ గారి పిల్లలు మీరు రాజకీయాలలో చూసిర్రా? పోనీ ఏదైనా నామినేటెడ్ పోస్టుల పదవులు అనుభవించిర్రా? అలా ఫ్యామిలీ ఉండదు. ఆయన మాటల్లోనే ఒక స్వాతిముత్యం లాగా అనిపిస్తాడు. मैंने अपने बच्चों को बोला ये जो भी है मेरा जिंदगी है, इससे कुछ लेना देना नहीं है आप लोगों के. ये जो भी है ये मेरा जिंदगी है, मैं करूँगा. मेरे वजह से मेरे नाम लेके अगर आप राजनीति में उतरना चाहते हो तो मैं कुछ नहीं करूँगा, ना मैं फ़ोन भी करूँगा आपके लिए कि आप तुम लोग मेरे बच्चे हो और मैं कुछ ऐसा कुछ वो करूँगा. ये हो ही नहीं सकता. And they are into their own industry and they are flourishing well. మీకు అర్థమవుతుంది కదా. ఆయన పిల్లలను కూడా ఇటు రానియలే, ఇటు నామినేటెడ్ పోస్టులకు రానియలే, ఇటు రానియలే. అంత స్వచ్ఛందంగా ఉంటాడు నితిన్ గడ్కరీ. ఈరోజు వాజ్పేయి తర్వాత అన్ని పార్టీలు అసలు పార్టీలకు సంబంధం లేకుండా ఇష్టపడేటువంటి అజాత శత్రువు నితిన్ గడ్కరీ గారు.